నీతి విలువలకు ప్రతిబింబంగా ఉండే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువయ్యారు. రాష్ట్రంలోనే అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సారథ్యం అప్పగించడంతో ఆ పార్టీ శ్రేణులు, నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావులో నాయకత్వ విలువలను అంతా చర్చించుకుంటున్నారు. ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నాయకులకు హితవు పలుకుతున్నారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం విశాఖ జిల్లాలో గొప్ప విలువైన నేతగా ఆయనకు పేరుంది. కార్మిక నేతగాను ఆయన సుపరిచితులు. ఆంధ్ర యూనివర్సిటీలో MBA, MTech చదివిన పల్లా శ్రీనివాసరావు 2014లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించడం పెను సంచలనమైంది. పల్లా శ్రీనివాసరావులో నాయకత్వ విలువలను అంతా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీని చూసి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం గజగజ వణికిపోయే రోజులవి. అలాంటప్పుడు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు మోసిన సమయం అది. పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దాసోహం అయినా ఆయన మాత్రం నిటారుగా ప్రతిపక్ష నాయకత్వం వహించారు. ప్రజల పక్షానే నిలిచారు. అధికార పార్టీ సామవేద దండోపాయాలు ప్రయోగించిన ఆయన మాత్రం దారికి రాలేదు. ఏ లోపం లేకపోయినా పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని అధికార పార్టీ కుప్పకూల్చేసింది. చివరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా ఆయన దారికి రాలేదు. ఆ తర్వాత విశాఖ మేయర్ పదవి ఇస్తామన్నా ఆయన ప్రలోభాలను తుచ్చంగా భావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని ఆందోళన చెందుతూ పల్లా శ్రీనివాసరావు ఏకంగా గాజువాకలో ఆమరణ దీక్షకు దిగారు. కొద్ది రోజులకు ప్రభుత్వం దీక్షను భగ్నం చేసింది. ప్రాణాంతక మహమ్మారిని సంక్రమింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని, అల్లర్లకు ప్రేరేపిస్తున్నారంటూ కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాల్లో ఉన్న శ్రీనివాసరావుపై అనేక కేసులు నమోదయ్యాయి. కోవిడ్ అంటువ్యాధి సంక్రమింపజేస్తున్నారని, మానవాళి జీవితాల భద్రతకు హాని కలిగిస్తున్నారని, ప్రజల భద్రతకు భగ్నం కలిగిస్తున్నారని, ప్రజల జీవితాలకు ఆటంకంగా మారారని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకపరిచి దాడికి ప్రయత్నిస్తున్నారన్నది ఆయా కేసుల సారాంశం. అయినా పల్లా శ్రీనివాసరావు మాత్రం ఎంతమాత్రం బెదరలేదు. తర్వాత అధికార పక్షం అధికారాన్ని ఎరజూపింది. ఇలాంటి సమర్థవంతమైన నేత, నిబద్ధత గల నాయకత్వాన్ని తమ వైపు ఎలాగైనా రప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. ఇలా 5 ఏళ్ల పాటు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీని రక్షించిన పల్లా శ్రీనివాసరావు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గాజువాక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో సొంత తెలుగుదేశం పార్టీలోనే కొందరు నేతలే ఆయన ఓటమికి ప్రయత్నించినా ప్రజల విశ్వాసం ఎలా ఉంటుందో చూపించారు. ఏకంగా యావత్తు దేశం విస్తుపోయేలా ఫలితాలు వచ్చాయి. 95,235 ఓట్ల మెజారిటీతో రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై విజయం సాధించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హుటాహుటిన రప్పించుకొని శ్రీనివాసరావును ప్రశంసించారు. రాష్ట్రంలో ఎవరూ సాధించని విజయం చూసి శ్రీనివాసరావుకు కీలక మంత్రి పదవి ఇస్తారంటూ అంతా భావించారు. అయితే అలా జరగలేదు. ఏకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పల్లా శ్రీనివాసరావు భుజాన పెట్టారు చంద్రబాబు నాయుడు. యావత్తు తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రీనివాసరావులో నీతి, నిజాయితీ విలువలు సంకేతాలుగా పంపడానికే ఇలా రాష్ట్ర పగ్గాలు అప్పగించామని నారా లోకేష్ చెబుతున్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు పల్లా శ్రీనివాసరావుతో పాఠాలు చెప్పించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీనివాసరావు మాట కీలకంగా ఉంటుందన్నారు. ఇలా శ్రీనివాసరావు గౌరవం పొందడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నేతలు పల్లా శ్రీనివాసరావు నాయకత్వాన్ని ఒక భరోసాగా ఆశిస్తున్నారు. ఫస్ట్ సెకండ్